ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎంత గొప్ప నిత్య సత్యమండిది. యేసు ప్రభు మేఘారూరుడిగా రానయ్యున్నాడు. ఎప్పుడు వస్తాడో అది కూడా ఆయన పలుమార్లు ఆ సందర్భాలు చెప్పారు. కానీ ప్రభు భూమి మీద సశరీరుడిగా ఉన్నప్పుడు అది నాకు తెలియదు. ఆకాశంలో ఒక మూలన మెరుపు మెరిసి అది ఎక్కడ అంతమవుతుంది ఎవరికి ఎలాగ తెలియదు. ఆయన మనుష్య కుమారుని యొక్క రాకడ కూడా అలాగునే ఉంటుంది అని చెప్పినాడు తప్ప తండ్రికి తప్ప మరి ఎవరికని తెలియదట. మరి ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన రానే వచ్చాడు భూమి మీదకి, మన బ్రతుకులను ఉద్ధరించినాడు. ఎన్నో కలిగి ఉన్నాం. మన ముందు మన పితరులు, మా నాన్నగారు లేరు, మా తాతయ్య లేరు, వాళ్ళు నా పూర్వీకులు అనేకులు వాళ్ళ పితరులు నడిచిన మార్గం గుండా వెళ్ళిపోయినారు. నా తరములో ఇక నేను మిగిలి ఉన్నానేమో. I am waiting for the Lord's arrival, for his advent. ఆయన యొక్క రాకడ కొరకు నా మట్టుకుని ఎదురు చూస్తున్నాను. మాటలతో కాదు, శక్తితో భక్తితో మనం ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. ఆయన దినము, ఆ దినమును గురించి మీరు ఆయత్తం అయ్యారా? మీరు సిద్ధపడుతున్నారా? అలాగంటూ ఇక్కడ ఒక సత్యము మన ముందుకు తీసుకురాబడ్డవి. ఎప్పుడో పురాతన కాలం యొక్క సత్యముని ఇక్కడ రాస్తున్నారు. నోహు దినములు అలాగుండెను. చాలు. కాబట్టి ఇది తప్పేమీ లేదు. పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఇళ్ళు కట్టుకోవటం, తినటము, త్రాగటం అంటే అవి కాదు, మామూలుగా త్రాగటం. కాబట్టి ఇవి తప్పు లేదు. కానీ మరి ఏంటి తప్పు? నోహు కాలంలో, నోహు దినములు ఎలాగుండెను, మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉండును. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగక అలాగే మనుష్య కుమారుని యొక్క రాకడయు. కాబట్టి అయితే మనం ఏం చేయాలి? యేసు ప్రభుని ఎరిగినామని చెప్పుకుంటున్నాం మనము. ఆయన యొక్క సత్యముని ఎరిగిన మనము, యేసు ప్రభు పిల్లలుగా చెప్పుకుంటున్నాం మనము. ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించాము. రక్షణ కార్యం జరిగింది, మారు మనసు పొందాం, బాప్తిసం కూడా తీసుకున్నాం. ఆయనను మన పితరులు అనేకులు వాళ్ళు శ్రేష్ఠులుగా పిలవబడినప్పటికీ ఆయనకు ముఖము చూపించలేక వెన్ను చూపించి పారిపోయిన వాళ్ళు అనేకులు ఉన్నారు. ఆయన ప్రపంచంలో ఆ దినాల్లో కొద్దిమందిని ఆయన శిష్యులుగా ఎన్నుకున్నాడు. వారు ఒక వ్యక్తి వాళ్ళతో తింటున్నాడు, త్రాగుతున్నాడు, ధరించుకుంటున్నాడు, వాసం చేస్తున్నాడు. మనం మాట్లాడక పూర్వమే మన అంతరంగ స్థితిని దేవుడు పూర్తిగా ఎరిగిన వాడిగా ఉంటాడు. అలాంటి భయంకరం భ్రష్టత్వం కలిగిన ఒక మనుషుడు ఇక్కడ కూడా ఎవరున్నారో నాకే తెలియదు. కానీ మన మధ్య ఆ భ్రష్టత్వం కలిగిన మనుషుల వలె ఇస్కరియోతు యోధా ఒక రోజున వాళ్ళ మధ్య ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించడే ఉన్నాడు. ఒక్కసారిగా వారు గగురుపాటుకు గురయ్యారు, భయకంపితులు అయిపోయినారు. ఎవరు ప్రభు? నేనా అందరూ అడిగారా? అలాగని ఇస్కరియోతు యోధా అడిగాడా లేదా? ఏమన్నాడు? యేసు ప్రభు, నీవు నాతో పాటు చెయ్యి పాత్రలో ముంచువాడా అన్నాడు. ఒకసారి
ఆయన మధ్యనే ఉండనిచ్చాడు. కానీ ఎక్కడ ఆ మనుషుడిని ఆయనకు ముందే తెలుసు, కొన్ని నెలలో కొంతకాలం ముందే తెలుసు ఈ మనుషుడు ఈ కోవకు చెందినవాడు, ఆయన దగ్గర ఉన్న డబ్బు సంచిని దొంగిలిస్తున్నాడు, బుద్ధి సరైంది కాదు అని దేవునికి తెలుసు. ఆయన అప్పగించబోతున్న దురాశపరుడు అని తెలుసు, అప్పగించబోతున్నాడని కూడా తెలుసు. ఎక్కడా కూడా ఆ మనిషిని ఆ దుష్టత్వంతో కూడిన వ్యక్తిని దూషిస్తున్నట్టు హింసిస్తున్నట్టు కనబడలేదు. అదే నేను కానీ మనం కానీ ఉంటేనా, తెలిసి ఉంటేనా పేతురు, యోహాను, ఒరే ఈడెవడో తెలుసా, ఈయన్ని పీకి పట్టుకుని బయటికి ఆ గడియ వరకు కూడా ఆయనకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వాళ్ళకి సత్యం చెప్పాడు తప్ప యూదా గురించి ఆయన నిందిస్తూ బయటకు పొమ్మన్న సందర్భం రాలేదు. ఒకరి యొక్క పాపం వాడిని తరుమును, ఆ పాపం అతన్ని పట్టుకుంటుంది. అంతకంటే ప్రభు చేసే పని ఇదే చేస్తాడండి. పాపము మన తరుముతో వస్తుంది, నెమ్మదిగా వస్తుంది. త్రాసుపాములు ఇక్కడ 2-3 చంపాను నేను ఇక్కడ మన దొడ్లో, ఇక్కడే మందిరంలో. అది మనుషులు పగబడుతుందట. ఎంత దూరం వెళ్ళిపోయారు ఇప్పుడు మనిషి తన ఇంటికి వెళ్ళిపోద్దంట, ఏదో రోజు నెమ్మదిగా పాక్కుంటూ వెళ్ళిపోద్దంట. నాకు కీడు చేయాలని ప్రయత్నించాడు మనుషుడు కాబట్టి ఆ మంచం కిందకి వెళ్తుంది, ఆ సూర్యులో ఉంటుందంట, ఇంటి సూర్యులో. నెమ్మదిగా అదును చూస్తుంది, ఏం చేస్తుంది ఏమో, అది అంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ చాలామంది చెప్పారు సత్యమైనది. అంతకంటే నగ్న సత్యం ఏమిటంటే, నిజమేమిటంటే, మన యొక్క దోషాలు మనల్ని పట్టుకుంటాయి, అవి మనల్ని అప్పగిస్తాయి, నిత్య నరకానికి అప్పగిస్తాయి. అది చేసిపోయిన కాటేటువంటి. కాబట్టి ఇప్పుడైనా ఇక్కడ కూర్చున్న వారైనా నోహు దినాలలో ఏముందండి అక్కడ, జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోయే వరకు, అంటే అంత మత్తులై ఉన్నారన్నమాట. ఏమండి, మీరు చర్చికి వస్తున్నారు కానీ మీ దురాలవాటు మానేయండి. మీరు వస్తున్నారు కానీ చర్చికి, మీ బుద్ధి మార్చుకోండి. ఎన్ని మార్లు గద్దిస్తున్నారో భార్యలు ఇక్కడ ఉన్నవాళ్ళు భర్తని, కొడుకుల్ని అన్ని మార్లు గద్దిస్తున్నారో ఇక్కడికి వచ్చే కొడుకుల్ని. బుద్ధి మాలిన వ్యక్తులుగా మిగిలిపోయేవాళ్ళు. నాన్న నేడే రక్షణను ఇదే మిక్కిన అనుకూల సమయమని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక దయతో నీ బుద్ధి, నీ స్వభావం మార్చుకో. కొడుకులను గద్దిస్తున్నారు ఇప్పుడు ఉన్నవారు, భర్తను మందలిస్తున్నారేమో, నీ బుద్ధి మార్చుకో, నీ స్వభావం అలవాటును మార్చుకో. వినకపోతే వచ్చే కీడు ఏంటో తెలుసా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, యుగయుగాలు నిత్యాగ్ని గుండముకు పాలు కావాలి. అగ్ని ఆరదు, పురుగు చావాలి. ఏది అనుభవిద్దామని, ఏది కావాలి? యుగయుగాలు దేవునితో ఉందామా? యుగయుగాలు మండి అగ్నిగుండానికి ఆహుతి అయిపోదాం. జాగ్రత్త ఓ మనుషుడా జాగ్రత్త పడదాం. తినటం తాగటమేనా జీవితం అంటే? భయం లేదా నీకు? కొంతమంది వేషం వేసుకుంటారు, భక్తి ముసుకేసుకుంటారు, మన మధ్య ఉంటారు. మార్పు ఉందా నీ జీవితంలో? నీ భార్య నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలి, మారినవని. నీ భర్త నిన్ను గురించి మారినవని సాక్ష్యం ఇవ్వాలి. అమ్మా నాన్న సాక్ష్యం ఇవ్వాలి, పిల్లలు సాక్ష్యం ఇవ్వాలి అమ్మ బాబు గురించి. ఇది సాక్ష్యం అంటే. సాక్ష్యం ఇంటి దగ్గరే రావాలి. లోకంలో కూడా చెప్పుకుంటారు వెంట కలిసి. ఇక్కడ ఎవరికండి, ఎవరికి శ్రమ అండి, ఎవరికి దుఃఖం అండి? లేఖనాల్లో ఉంది, నీవు నేను మారకపోతే మనకే కదా ఆ దుస్థితి. ఓ ప్రియుడా, యేసు ప్రభు చేతులు నీ వైపు చాచబడినవి. ఇప్పుడైనా, ఈరోజైనా, ఇక్కడైనా చాలు, గత కాలం చాలు. యేసు ప్రభుకి చోటిద్దాం. జలప్రళయం రోజున ఏం జరిగింది? అందరూ వాళ్ళు వర్షం ఆ దినాల్లో అరుదు,
మంచు మాత్రం కురిసేదంట. అలాంటిది 40 దినములు 40 రాత్రులు జలప్రలయం రానన్నదంటే ఎవడు నమ్ముతాడండి? దేవుని మాటగా నోహు ప్రతినిధిగా పేతురు రాసిన పత్రికలు కూడా ఉన్నట్టుంది. చూడండి ఒకసారి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17-18. తీర్పు దేవుని యొక్క ఆరంభము కాలం వచ్చి ఉన్నది. అది మన యొక్కనే ఆరంభమైతే దేవుని స్వార్థ కౌదేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతులే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుడు చాలు. ఇక్కడ సందర్భం వేరు అనుకోండి. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందుని కటిక చీకటి గల బెలములోని వారి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించును. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టగా భక్తుల సమూహం మీదకి జలప్రలయమును. ఈ భాగం కావాలండి మనకి. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహు మరి 7 కాపాడబడెను. చాలు. ఏం జరిగిందంటే కాలంలో, నోహు కాలంలో సువార్త ప్రకటింపబడిందా లేదా? నోహు హిమ్సెల్ఫ్ గివెన్ గాస్పల్ టు ద ఎంటైర్ నేషన్. జాతి అంతటికి నోహు ద్వారా సువార్త ప్రకటింపబడింది. 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 1 సంవత్సరం కాదు, 100 ఏళ్ళు, బహుశా 900 సంవత్సరాలు అనుకుంటా నోహు బ్రతికింది. నాకు గుర్తులేదు. అక్కడ చూస్తే ఆదికాండంకి వెళ్తే 900 చాలా వందనాలు. కాబట్టి ఎంత కాలం బ్రతికాడు. 100 సంవత్సరాలు సువార్తికుడిగా పనిచేశాడు, దేవుని సేవ చేశాడు. వాడు కడుతున్నాడు రోజును, ఇదే పని ఆయనకి. వాడు కడుతున్నాడు, అందరూ ఇలాగ వస్తున్నారు. ఎక్కడో అరారాతు కొండల మీద అనుకుంటా ఈ యొక్క ఒక పర్వతం ఉంది. అక్కడ ఆ పర్వతం మీద వాడ కడుతున్నాడు. సముద్రపు ఒడ్డున వాడలు కడతారు మనం. అయితే ఆ పర్వతాల మీద వాడ కడుతున్నాడు. ఏంటిరా మనోడు అక్కడ ఏదో కడుతున్నాడంట, ఇల్లు కట్టుకున్నాడు ఏంటి? అందరూ ఒకరినొకరు తెలుసుకున్నారు. ఏమయ్యా నోహు, ఏంటి కడుతున్నావు? దేవుడు నాతో మాట్లాడాడు. జలప్రలయం రానే ఉన్నదంట. 40 రాత్రులు 40 పగళ్ళు జలప్రలయం వస్తుంది. నీవు నేను యేసు ప్రభు నమ్ముకుందాం, దేవుడు నమ్ముకుందాం. మీరు నమ్ముకుని రండి, నాతో పాటు వాడలోకి వచ్చేయండి. అందరూ హేళన చేశారు, దూషించారు, అవమానించారు. ప్రియ సహోదరి, ఈ దినాన్ని కూడా యేసు ప్రభు యొక్క సువార్త అనేకులకు, మన ఇంట్లో ఉన్న వాడికి బయట మాట దేవుడు ఎరుగు. నీ కొడుకు, నా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మనవడు, మనవరాలేము కదా. ఇప్పుడైనా ఆయన నీతిని ప్రకటించిన నోహు మనసు ఎంత నొచ్చుకుందో తెలుసా? అయితే ఆయన వచ్చినప్పుడు గురించి ఇక్కడ పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రికలో 17వ వచనంలో, తీర్పు దేవుని ఇంట యొద్ద ఆరంభము కాలం వచ్చినది, మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరి నీతిమంతుడే రక్షింపబోట దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు. అమ్మ, ఇది అర్థమైందా? నీతిమంతుడును ఏముంది అక్కడ? నీతిమంతుడే చాలు. రక్షింపబడ్డ వాళ్ళు అనగా ఇక్కడ మత్తయి సువార్త దగ్గరికి వెళ్తే మనం ఇద్దరు తిరగలి విసురుతున్నారట, ఇద్దరు పొలంలో ఉన్నారంట, మరో చోట ఇద్దరు మంచం మీద పండుకొని ఉన్నారంట. ఇద్దరు వెళ్ళారా, ఒకళ్ళు వెళ్ళారా? కాబట్టి వాళ్ళిద్దరూ భక్తులు, వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. ఒకే సహవాసానికి వస్తున్నారు వాళ్ళిద్దరూ, ఒకే మందిరానికి వెళుతున్నారు వాళ్ళు. మత్తయి సువార్త ఇక్కడే 24 తర్వాత ఏముంటుంది? 25 కదా. 25 మొదటి వచ్చింది చదవండి.
ఆగండి ఆగండి, అదంతా అక్కర్లేదు మనకి. 10 మంది కన్యకలు, 10 కూడా ఒక రకమే దేవుని పిల్లలు, వాళ్ళు 10 మంది దేవుని పిల్లలే. 7వ వచనం చాలు, వాళ్ళందరూ కన్యకలు అనగా దేవుని బిడ్డలు వాళ్ళు. మొదటి వచనం 7వ వచనంలో కూడా వాళ్ళు దేవుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు. కానీ అందరూ వెళ్ళారు దేవుని చేత అంగీకరింపబడ్డారా? నో. నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే పాపియు ఇంకో మాట అది భయం వేయట్లేదా? బలంలోకి వెళ్ళకపోరు ఆలోచించుకోద్దా మనం, నా బతుకు ఎలా ఉంది? దేవుని మందిరానికి వచ్చేవారటండి, లేఖనం ఏం చెప్తుందంటే, నా మీద ఎవరికైనా బాధగా ఉందని, నా మీద ఇంకొక అతను బాధగా ఉంది, నాకేమీ లేదు అతని మీద. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నా అర్పణ విడిచిపెట్టేసి మాట్లాడతానండి. మీకు ఎప్పుడు చదవలేదా? నా అర్పణ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన మానేసి మొదటిగా వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి ఆ మనుషుడితో పెళ్ళంతోటే సమాధానం లేకుండా వచ్చేస్తాం మనం టైం వస్తే. నా భక్తి నాది, నా దేవునికి మధ్య. కానీ అలాంటి వాళ్ళు ఎంతోమందిని చూశాను, ఈ మందిరంలో కూడా చూశాను నేను. భార్యతో సమాధానం లేదు నీకు, భర్తతో సమాధానం లేదు నీకు, కొట్టే మనుషుడు, దూషించే మనుషుడు, అవమానం చేసే మనుషుడిని నీవు. కెన్ వీ లవ్ హిమ్? అది దైవికమైన లక్షణం అండి. బోధ ఎన్ని గంటలు చేశాననేది నాకు కాదు, కొలమానం కాదు. నా క్రియారూపకమైన భక్తి నాకు లేకపోతే, నేను నా దేవునికి ఇష్టడుగా లేకపోతే, నేను కయ్యని వంటి వాడిని కాదా? ప్రొద్దు కొంకక పూర్వమే సమాధానం పడాలని నీ కూతురుతో, నీ కొడుకుతోను, నీ సహోదరుడితోను, నీ తండ్రితోను నీవు. అప్పుడు మాత్రమే దేవుని చేత. నీతిమంతుడు అప్పుడు తప్పుపోవచ్చు. నీతిమంతుడే తీర్పు మన ఇంటికడే బయలుదేరుతుందండి. అరే ఏరండి మన మందిరంలో వాక్యం చెప్పాను లేడండి, అరే చూడండి ఆయన పేరు ప్రసాద్, పైన కూర్చుంటాడు, నన్ను కింద కూర్చుంటాడు, పైన కూర్చుంటాడు, ఆయన లేడు బాబు. ఎలాగో అయిపోయింది ఆయన పైన పాపం, పోలండి. అలాగే మీరంతా వెతుక్కుంటారు ఒక రోజున. నేను గనక ఈ దినమే నా బ్రతుకు అంగీకారంగా లేకపోతే ఆయనకి, మీరు ఏమి చేసినా అప్పుడు ఆ గడిలో ఏం చేసినా ఫలితం ఉండదండి. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇప్పుడు సమయం ఉండగానే మన జీవితాన్ని, మన బ్రతుకును చక్కబరుచుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రభువుకు అప్పగించుకుందామా? తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోనప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టాలి. చాలు. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు నమ్మకమైన మనుషులకు అప్పగింపు. మనం యోగ్యులుగా ఉండాలి, అనేకులకు అప్పగించే వ్యక్తులుగా, ఆ పనిని అప్పగించే వ్యక్తులుగా కూడా ఉండాలి. దేవుని కలిగిన మనం జాగరూకులుగా ఉండాలి. దేవుడు మనల్ని లెక్కడగనే ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన ఒక దినాన పరిశీలిస్తాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం, యెషయా గ్రంథము 14వ అధ్యాయం, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12 నుండి.
చాలు అండి. ఏం జరిగిందో తెలుసా? ఎవరితను అండి? దేవుని యొక్క దూతల్లో ప్రధాన స్థానం కలిగిన వ్యక్తి, నిత్యం పరలోకంలో దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి ఇతను. ముఖ్యుడు, ప్రధానుడు. ఇక్కడ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు మనలో. నేను అనుకుంటాను, ఇతరులను చూసి ఎంతో ఫీల్ అయిపోతాను. నాకున్న ఏవో కొద్దిపాటి ప్రభుత్వ కృపావరాలను చూసి అతిశయిస్తానేమో. అలాంటి వ్యక్తిని సహితము లోపము కనుక ఉంటే, మనలో కానిది ఏమైనా, ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా ఉంటే ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? అరే ఇక్కడ కింద ఉందిగా, ఏముంది అక్కడ? ఇక్కడ ఏమి రాయబడి చూడండి. ఎన్నో వచ్చును? 15వ వచనంలో 14 వరకు చదువుకున్నాం మనం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు భూమిని కంపింపచేసి రాజ్యమును నశింపచేసిన వాడు ఇతడైనా చాలు. ఏంటండి? ఎవరండి ఇతను? దేవదూతలకు కూడా తీర్పు తీర్చే ప్రభు మన ప్రభు ఎవరిని విడిచిపెట్టడు. ఓ ప్రియ సహోదరి, ఆయన పైవాడు, వీళ్ళ కిందవాళ్ళు. ఆ యొక్క భేదాభిప్రాయాలు ఆయనకి లేవు. ఆయన నిన్ను నన్ను చూచేది అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగమునందు సత్యమును కోరువాడు కదా అని దావీదు ఆరాధన చేస్తాడు. నా నీతికి ఆధారమగు దేవా అన్న దావీదు, నీవు అంతరంగమందు సత్యమును కోరువాడు. బాహ్య రూపాయలను లక్ష్య పెట్టాడు. ఒకనొక రోజున తీర్పు పరలోకంలో ఉన్న దూతలు సైతం గెంటి వేయబడింది అనమాట అండి. తల ఉంచాడు, ఒక తలంపు మాత్రమే సుమాది. ఏ కీడు చేయలేదు, ఇంకా మనం పూనుకోలేదు. అమ్మా వింటున్నావా ఓ తల్లిగారు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జన్మలను బడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చించుదును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతితో నన్ను దుర్బుద్ధి ఇంట్లో ఉన్న మనకు, మందిరంలో ఉన్న మనకు దుర్బుద్ధి కాని బుద్ధి ఏదైనా వచ్చి ఉంటే, ఒక రోజున బహుగా శ్రమపడి ప్రయాసపడిన సమస్తాన్ని నష్టపరుచుకొని దేవుని ప్రజల కొరకు త్యాగపూరితంగా మోషే అనే దైవజనుడు ఐగుప్తు దేశానికి వెళ్ళినాడు. ఏ ప్రాంతానికి వెళ్ళాడు మోషే? ఏ ప్రాంతం అది? చక్కని మాట నా మర్చిపోయి. మిద్యాను. వెరీ గుడ్. దానికోసం కొంచెం ఒక క్షణం ఆలోచించాను. మిద్యాను దేశము నుండి నిద్యాను దేశమును తన ఆస్తిని అంతా అక్కడ విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఎంతగా ప్రయాసపడ్డాడు దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు. ఒకరోజున ఇలాంటి తిరుగుబాటు చేశారు. ఆలోచనలు ఎలా ఉంటాయి? దేవుని ప్రజలకే వస్తాయండి ఇవి. బయటి వాడికి వస్తే మనకెందుకు? దేవుని ప్రజలకు వస్తే కుతంత్రము, కుచితము కాని స్వభావాలు మనలో కూడా అవి గుండె చేంజ్ చేసిన తర్వాత వెంట్రుకలు వస్తాయా? రావా? మనలో కూడా మురుస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏవి? అవి వస్తూ ఉంటాయి. మనం పెరికి వేసిన తర్వాత మరలా వస్తాయండి. ఈడు ఒక్కడానంట పెద్ద ఏదో బాధకుండా వైదేలాడు మనకి. ఇతనితోనే దేవుడు మాట్లాడేది మాతో మాట్లాడట్లేదా దేవుడు? మన కృపావరాలు ఇస్తే అనుభవిద్దాం, ఐక్యత కలిగి ఉందాం, అణకువ కలిగి ఉందాం. ఎత్తి చూపించవద్దు, నీవు ఘనుడిగా ఎంచుకోవద్దు. నీకు నువ్వు
250 మంది దుపార్తులతో వచ్చినారు. అగ్ని వాళ్ళని దహించి వేసింది. విరోధంగా ఇది కూడా అదే చేసింది, ఈవిడి కూడా అదే. ఇది కాదు, ఈవిడి కూడా తేజో నక్షత్రము, ప్రధానత్వం కోరుకున్న వ్యక్తి. ప్రియ సహోదరి, మనం ఎలా ఉంటున్నాము? దేవుడు రానై ఉన్నాడు. మన అంశం ఏంటంటే దేవుడు రానై ఉన్నాడు. మన జీవితాలు భయభక్తులతో గడుపుతాం. మొదటి మాటది భయం కలిగి ఉందాం, జాగరూకులుగా ఉందాం. మనం చూసుకుందాం. ఇతరుల గురించి వ్రేలు పెట్టి చూపించొద్దు. ఇతరుల గురించి చూడాలి, మనం ఇతరుల కొరకు ప్రయాసపడాలి. కానీ వ్రేలు పెట్టి చూపించే పని నీది మాత్రం. అమ్మా, నేను ఒక మాట చెప్పనా నీకు అని ఒక సహోదరి ఇంటికి వెళ్ళి, ఇది మంచిది కాదమ్మా, బొజ్జగించు, వీధిలో కాకపోయినా అమ్మ రండి, మానుకోవద్దు నువ్వు ఆరాధన. కూలి పని కొరకు ఎందుకు మానుకుంటావు? నీ పిల్లలు ఇంకా ఎదగలేదు, వాళ్ళు, నీ బిడ్డ ఇంకా మారు మనసు లేదు నీకు, అతనికి. అలాగా ప్రేమతో మార్గాన్ని తెచ్చుకుందాం తప్ప దానికి లేదు, దాని పిల్లలకు కూడా అని ఇతరుల దగ్గర అంటే మంచిదే చెడ్డది ఎత్తి చూపించవద్దు మనం. అది ఆ పిల్ల ఉందే చెడ్డదే, కానీ నీవేం చేస్తావు? ఏం చేయాలి మనం? నో, వెనెవర్ ద టైం కమ్స్, సమయం దొరికినప్పుడల్లా భుజం చేసి చెంప చెళ్ళు అనిపించడం చాలా తేలిక. పేక పట్టుకుని గెంటేయటం చాలా, ఇట్స్ వెరీ ఈజీ. కానీ భుజం చేసి, అమ్మా నీతోనే నేను నీ మేలుకే చెప్తున్నాను, కాళ్ళు కాదు చేతులు కాదు, కాళ్ళు కాదు ఇవి, నీ గడ్డం పట్టుకుని వీ హ్యావ్ టు డూ ఇట్. వినలేదా ఏమవుతుంది? ఈ గతే పడుతుంది వినకపోతే. ఇక్కడ కూర్చున్న ఎవరికైనా కానీ ఒకనాడు ఎదురు తిరిగిన 250 మంది దుపార్తులు పట్టుకెళ్ళిన న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాం మనం, వెళ్ళక్కర్లేదు. ఇంకా అక్కడ 2 కుటుంబాలు ఉంటాయి. అక్కడ ఏ కుటుంబాల పేర్లు ఏంటి? కోరాహు కాదు, కోరాహనా, అభినాదాబు, అలాంటి కుటుంబాలు 2-3 కుటుంబాలు ఉంటాయి. ప్రభువా, ఇది వాళ్ళు చేసే పని. వెంటనే ఆకాశనుసారం, అయ్యా మీరు వాడి యొక్క గుడారాలు, ఆ యొక్క అభినాదాబైన వాళ్ళు ఏం పేర్లు ఉన్నాయి వాళ్ళే, దోతాను, అభిరాము. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దోతాను, అభిరాము. అక్కడికి మన 16వ అధ్యాయానికి వెళ్తే న్యాయాధిపతులు ఇవన్నీ వివరాలు ఉన్నాయి. ఓకే, న్యాయాధిపతులు సంఖ్యాకాండం. వెరీ గుడ్. కాబట్టి మీరంతా ఆ గుడారానికి కొంచెం దూరం వెళ్ళండి. భూమి నేల విడిచి తనలో కలిపేసుకుంది. అమ్మా విందామా? మనం అవిధేయులుగా ఉండొద్దు. మన మట్టుకు మనం జాగ్రత్త పడదాం, భయం కలిగి ఉందాం, ప్రభువుకి అప్పగించుకుందాం, భయంతో జీవిందాం. కొంచెం మన విషయం ఆలోచించుకుందాం. తోటి వారి గురించి ప్రేమతో మందలిద్దాం. చేయి పట్టుకుని ఆకాశంలో వాసం కలిగిన దేవునితో సదాకాలం జీవిస్తున్న ఆ దేవదూతలు ఒకనొక రోజున సొదొమ గొమొర్రా వరకు వచ్చారు, సువార్త ప్రకటించారు, రండి అన్నారు. ఇంకా విననాలని ఆ లోతు భయంకరమైన స్వభావం కలిగి దుష్టత్వంతో కూడిన లోతు భార్య లోతుతో జీవించింది, కానీ బుద్ధి మాత్రం మారలేదు. అలాంటి వారు ఎవరున్నారు నాకు తెలియదు. ఇక్కడ మంచి భార్యతో జీవిస్తున్నావు, నీ బుద్ధి మారలేదు. మంచి భర్తతో జీవిస్తున్నావు, కానీ స్వభావాలు మారలేదు. ఇంకా ఆ రోజున లోతు భార్యను ఏం చేస్తారు? చేతులు పట్టుకుని, అయినా ఫలితం ఉందా? ఇంకా నన్ను విడిచిపెట్టండి, నేను ఇంకా చూసుకోవాలి, ఆశ తీరా, తనివి తీరా. ఏం చూస్తుంది? అమ్మ చూడొద్దమ్మా, వద్దమ్మంటే అలాంటి వెనక్కి లాగివేస్తే ఎన్నో ఉంటాయి. దేవదూతలు సహితం మందలించినా కానీ లోబడిన వాళ్ళని వాడు కొద్దిమంది ఉంటే భయం కలిగి ఉంది. ఇది మొదటి సత్యం. రెండవది వెళదాం, సమయం అయిపోతుంది. మనం జాగరూకులుగా ఉండాలి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయం 42వ వచనం. ఏ దినమున మీ ప్రభు వచ్చునో గనుక మొదటిది భయం కలిగి ఉందాం, రెండవది మెళకువగా ఉందాం.
మెళకువ లేని సందర్భాలు అనేకమైన ఉంటాయి మనకి. మెళకువ కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా మనకున్నది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. పదవచనం. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయం త్రోవ చేసి వారి చెవులు మరణపరిచి వారి కన్నులు మూయించమని. చాలు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నప్పటికీ మనం మాత్రం మెళకువగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యేసు ప్రభు లోకానికి వచ్చినారు. ఆయన ఇలాగ చెప్పినాడు, లేఖనాలు ఇలాగ బోధించాడు, నేనే మార్గము సత్యము. కానీ మార్గంలో మనం ఉన్నాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయినారు. త్రోవ తప్పి ఏకముగా, కులము లేదు, మతము లేదు, వయస్సు లేదు, రంగు లేదు, భాష లేదు, అంతస్తు లేదు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళు అయిపోయారు. ఆయన అన్నాడు, నేనే ఆ మార్గం. ఎలాంటి తెలుసా? ఆయన మార్గం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం చూడండి, 10వ వచనం, 3వ భాగం. మూడో భాగం చదువున్నాను. దాని పైదమ్మా. ఎస్, ఆయన మార్గంలో మనము ఏ అనుభవం కలుగున్నాం తెలుసా? రక్షింపబడిన అనుభవంలోనికి రక్షణ వస్త్రాలు కలిగి దిగంబరులుగా ఉన్న మనలను వస్త్రం కలిగి ఉండేటట్టు చేసినాడు ఆయన. ఆయన రక్షణ వస్త్రములను నాకు, ఇది మొదటి అనుభవం. ఆయన మార్గంలో మనం పొందే ధన్యత. 2 కిందది, నీతేను పైబట్టును ఆయన నాకు. 3వ వచనం, 3వ వచనం. ఇది 3వ అనుభవం. ఉల్లాస వస్త్రం, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేస్తున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండను 4వ అనుభవం. ఇది 5 6వది భారభరితమైన ఆత్మకు ప్రతిగా. వీటన్నిటిని కలగలిపి 10వ వచనం చివరిలో, కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను దేవుని బట్టి నా ఆత్మ. ఇదండి ఈ 6 అంతల తర్వాత 7వ అనుభవం ఏంటో తెలుసా? నా ఆత్మ ఉల్లసించలేదు. ఆయన మార్గం. ఏ మార్గంలోనా? మా నాన్నమ్మ అనేది, నాన్న నేను చనిపోతాను రా, కొద్ది రోజులు మేము చనిపోతాం, మేము వృద్ధులం అయిపోయాం, మీరు ఎలా బ్రతుకుతారా? మార్గం తెలుసుకుంటారు. కొంచెం భయభక్తులు కలిగి ఉండండి. నీ పై వాళ్ళు ఉన్నారే, మీ వాళ్ళు ఉన్నారు కదే, అమ్మ బాబు అని అర్థం. ఆవిడ మా నాన్నమ్మ మాట్లాడతారు. వాళ్ళంతగా తెలియదు మిమ్మకి, ఏం చెప్పలేరు. వాళ్ళు చేసింది ఏమీ లేదు మీకు. నేను బ్రతికొండగా కొన్ని మాటలు చెప్తున్నాను. నేను చనిపోతే మీరు ఎలాగునా మార్గం గురించి చెప్పేది. మా నాన్నమ్మ 4 రోజులకే మార్గం నేర్పేది. 40 సంవత్సరాల మట్టుకి మా మార్గం చూపించింది నాకు. బుద్ధి చెప్పింది నాకు, మంచి నేర్పించింది నాకు మా నాన్నమ్మ తాతయ్య. కానీ నా దేవుడు ఉన్నాడే, నా ప్రభు, మన ప్రభు ఉన్నాడే. ఆయన భౌతికంగా నీ రాజ్యమును, ఒకడు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు అటువైన అవన్నీ భౌతికమైన మేళ్ళు మహోపకరాలని నువ్వు సామాన్యుడిగా ఉండవచ్చు. నీ పరిస్థితులు, నీ జ్ఞానము ఒక సామాన్యమైన స్థితే నీకు ఇచ్చి ఉండవచ్చు భూమి మీద. కానీ నా తండ్రి ఉన్నాడే, ఆ ప్రభు మన బ్రతుకును ఉద్ధరిస్తాడండి. భూలోకంలో ఆయన నీకు తండ్రిగా ఉంటాడు. ఈ తల్లిదండ్రులు భూమి మీద కొద్ది దినాలే. ఎవరో చెప్తుంటే విన్నాను, గణపవరంలో ఎస్ఐ షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. 45 సంవత్సరాలు అనుకుంటా. మొన్న ఎక్కడికో గుడివాడలో వస్తుంటే వీడు చెప్తున్నాడు నాతోటి,
45 సంవత్సరాలు. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ అంటే మాటలు కాదు, చక్కటి మంచి సిఐ అనుకుంటా, సర్కిల్ ఇన్స్పెక్టర్. మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి ఎక్సర్సైజ్ బాడీ రాలి, అధికారం ఉంది వాళ్ళకి, తుపాకులు ఉంటాయి నిండా. ఆటలాడేటప్పుడు పాపం జీవితాన్ని కోల్పోయినాడు, గుండాగిపోయింది. నిన్న కాక మొన్న ఎలక్షన్ డ్యూటీ చేస్తాడు తిరుపతిలో. 49 సంవత్సరాలు, 49 సంవత్సరాలు ఆయనకి, 50 రాలేదు, 49 సంవత్సరాలే. సాక్షి పేపర్లో రాశాడు, ఈరోజు పేపర్లో. ఒకరోజు ఎలక్షన్ డ్యూటీ చేశాడు. భోజనం ఎవరో పెట్టారు, ఇంట్లో భోజనం కాదు, బయట భోజనాలే ఎలక్షన్ డ్యూటీలో. మేము అలాంటివి చాలా చేస్తాం. ముస్లింలు కారణాలు పెట్టేవారు ఒకప్పుడు, ఇప్పుడేమో వాలంటీర్లు పెడుతున్నారేమో ఒకవేళ భోజనాలు వాళ్ళకి, ఎలక్షన్ డ్యూటీ చేసే వాళ్ళకి. కాబట్టి పడుకున్నారు రాత్రి కాడ 11-12 గంటలకి. నొప్పి వస్తున్నాడు, ఛాతీలో నొప్పి వస్తున్నాడు. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న మాస్టర్కి, ఆయన గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ అంట అతను. కాంట్రాక్టరు పర్మనెంట్ ఉద్యోగం నాకు తెలియదు, కానీ నొప్పి వస్తుంది అన్నాడు. డైరెక్ట్ తీసుకెళ్దాం హాస్పిటల్కి అనుకున్నారంట. ప్రాణం మధ్యదారిలో పోయింది. అతను మంచి ఉద్యోగి. ఏ పాటిది మన జీవితాలు. నేను చెప్పేది ఏంటంటే, ప్రభు చెప్పేది ఏంటంటే, అమ్మా మన జీవితాలు ఏ పాటివి. మనం సామాన్యమైన జీవితాలు గడపవచ్చు, కానీ నీకేమి తక్కువ చేయడు. నీ చదువు లేకపోవచ్చు, మోటివాడిగా ఉండవచ్చు నువ్వు, ఆయన నీ దేవుడు నీకేమి కొత్త చేయడు. అవి చూడండి, అలా చూడండి మీరు దయతో. ఆకాశ పక్షులను చూడండి. బెంగ పెట్టుకోవద్దు. నా రాజ్యమును నా నీతిని మొదట మెళుకుగా ఉందాం. మనం మెళుకుగా ఉందాం, భయంతో కూడుకుని ఉందాం, ఆయనకు అప్పగించుకుందాం. అద్భుతాలు చేస్తారు. ఆయన మార్గం ఎలాంటి మార్గం ఇచ్చాడండి. చదువు కావాలా దీనికి, కులం కావాలా దీనికి. అమ్మ యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో చూసిన మార్గం ఉందే. 10వ వచనం 3వ వచనంలో ఎంత సొగసైన రమ్యమైన ఆనందకరమైన మార్గం అండి అది. అట్లా మళ్ళీ రిపీట్ చేయడానికి టైం లేదు మనకి. ఆ మాటలు మననం చేసుకోవటానికి అంతటి ఆత్మీయ గొప్ప ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తే, ఏ మార్గంలో ఉన్నా నువ్వు. ఆయన మార్గం చూపించాడు. నేనే మార్గం కదా. 2 సత్యం నేర్పించాడు. నేను తప్ప మరి దేవుడు ఉన్నట్టు లోకంలో నాకే తెలియదు. ఐ ఆమ్ ద ఓన్లీ ట్రూత్. ఐ ఆమ్ ద ట్రూత్. నేనే సత్యం. అనేక విషయాలు బోధిస్తున్నాడు సత్యం పేరుతో. బైబిల్ అంతా సత్యం మీద ఆధారపడింది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే మానవ నుండి జీవనం దాటింపబడతాము. ఆ క్షణమే అన్న భగత్ సింగ్ గారు పాకిస్తాన్లో సేవ చేసేటప్పుడు ఒక తోటి అంటారు. తోటి అంటే పాకి పని చేసే వ్యక్తి అనుకుంటారు. మరి బహుశా రైల్వేలో తోటి అంటారు. ప్రభు నమ్ముకున్నాడు. ఆ తువాలు ఉంటుంది, తలకు చుట్టుకుని తువాలు. అలా సువార్త చెబుతూ ఆయన దైవజనుడు, గొప్ప దైవజనుడు, ప్రపంచాన్ని వణికించిన దైవజనుడు. ఆయన టవల్ మురుకు టవలు, ఆ మురుకు టవల్తో ఆ కప్పు, టీ కప్పు తుడిస్తే దాంట్లో టీ వేసి ఇచ్చాడు, తాగేశాడు ఆయన. అరే రైతు ఏ పని చేస్తాడు అతను? ఆ చేతులు బాగోవు, ఆ టవల్ బాగోదు, బట్టలు కంపుకూడదు. ఆయన ఏ దృష్టిలో గనుడు? ఆ వ్యక్తి భగత్ సింగ్ గారికి కాఫీ ఇచ్చిన ఆ వ్యక్తి, టీ ఇచ్చిన వ్యక్తి ఏ దృష్టిలో గనుడు? దేవుని బట్టి. ఎస్, నిన్ను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు తెలుసా? దేవుడు ప్రేమించడమే కాదు, తోటివారు ప్రేమించడం గల కారణము నువ్వు దేవుని బిడ్డవు. ఆయన మార్గమును, సత్యమును, జీవానికి అర్హులుగా చేశాడు. మరణంపై జయించాడు. ఓ మరణమని ముళ్ళు ఎక్కడ? ఓ మరణమని విజయం ఎక్కడ అని మరణమే జయించిన ప్రభు మన దేవుడు. ఈ మార్గంలో మనం వెళ్ళాలని, మెళుకుగా ఉండాలని, ఈ మార్గంలో ఉన్న మనము మెళుకుగా ఉండాలని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. మెళుకుగా ఉంటున్నాం మనం అమ్మా? మెళుకుగా ఉంటున్నామా? అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనంలో కాలములను సమయములను మరలా చదువు మొత్తం అంతా. కాలములను సమయములను చాలు. నీకెందుకయ్యా ఎప్పుడు వస్తాడో ఆయన? ఈ రాత్రి రావచ్చు, లేదు మధ్యాహ్నం రావచ్చు, ఉదయం రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు. దొంగ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలుసయ్యా?
కాలములను సమయములను తండ్రి తన యొక్క ఆధీనంలో మనకు అనవసరం ఎప్పుడు వస్తారనేది మనం ఏం చేయాలి? వీ షుడ్ బి రెడీ. మెళకువగా ఉండాలి. మనం మెళకువగా ఉండాలమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తొందరగా వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడి ఉండుట అవశ్యం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడటం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. మన్నించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా 40. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాటి పైకి ఎగురుదురు. అనేక పరిగెత్తుదురు, సమస్యలకు నడిచిపోవుదురు. చాలండి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన కొరకు అంటే ప్రార్థనలో కనిపెట్టేవారుగా ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. మనం ప్రార్థన అనేది ప్రభుత్వ సహవాసానికి గుర్తుగా ఉంది. మెళకువ. యేసు ప్రభు కూడా ఒకనొక రోజున ఆయన గెచ్చమనే వనానికి వెళుతూ కొంతమందిని తీసుకెళ్ళాడు. కొద్దిమందిని, అయ్యా ఇక్కడ మీరుండండి, రాతివేత దూరం వెళ్ళి అయినా అక్కడ ప్రార్థన చేసుకుని నేను వస్తాను, దయతో మీరు ఇక్కడ ఉండండి. మరలా వచ్చి చూశారంట. ఏం చేస్తారు వీళ్ళు? ప్రియ సహోదరి, నిద్ర ఈ లోక సంబంధమైన పనులకు గుర్తుగా ఉన్నది. నీ వ్యాపారాలకు గుర్తుగా ఉన్నది. భౌతికమైన విషయాలకు, నీ పనిపాట్లకు గుర్తుగా ఉన్నది. ప్రభువుకు మాత్రం 24 గంటలు ఉదయాన్నే లేవగానే పనులు ఏం చేసుకోవాలి, ఏమి మెను ఎలాంటిది ఉండాలి, నాకు నా పిల్లలకి ఎలా సిద్ధపరచాలి, మన కొరకు మన పిల్లల కొరకు ప్రయాసపడటం తప్పు కాదు. కానీ నువ్వు పథకాలు కలిగి ఉంటావు తప్పు కాదు. కానీ నీ కొరకు ఆ ప్రభు ఎంత చేస్తుంటే కృపను చూపుచు నిబంధన నెరవేర్చు అలాంటి దేవుడు ఆకాశం మీద కానీ భూమి మీద కానీ లేడే. ఆ ప్రభు నిన్ను రక్షించటానికి ఈ మార్గంలో నన్ను ప్రవేశపెడతాకి ఎంతగా ఆయన శ్రమిస్తే మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకొద్దాం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు వి షుడ్ బి స్ట్రెంగ్తెన్. మనం బలమైన వ్యక్తులుగా ఉండాలి. మెళకువ ఉన్న దాంట్లో ఒక భాగం ఏంటంటే మనం ఆయనతో సహవాసం చేయాలా, మెళకువగా ఉండాలా, ప్రార్థనా పరులుగా ఉండాలా. ఏమండి, చిన్న మాట, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకుని అలవాటు ఉంది ఇక్కడ ఉన్నవాడికి. ఏమండి, సహవాసం అంటే ఏంటి? కూటి దగ్గర సహవాసం ఉంది, నిద్రపోయే దగ్గర సహవాసం ఉంది. మనకి మార్కెట్కి వెళ్ళేటప్పుడు బంగారం కొనాలంటే భర్త భార్యను పిలుస్తాడు, భార్య భర్తను పిలుస్తాడో నాకు పిలుస్తాడో తెలియదు, కానీ మొత్తం మీద పిలుస్తారు. పిలవమా? అప్పుడు పక్క వాళ్ళని పిలుస్తాం. పిలుస్తున్నావా నువ్వు? అండి, ఏమిటండి, రండి కూర్చోండి, కొద్దిసేపు కింద కూర్చోండి. ఒక బిడ్డ ఉదయకాలంకి బయలు 8:30కు వచ్చేసారు. యవన బిడ్డలు 8:30కు వచ్చేసిన ఆయన అబ్రహాం గారు కూడా ఉన్నారు చిన్నపుర తోట నుంచి. వేళ బస్కి వేసుకుని బైబిల్ చదువుతున్నాడు. ఏమయ్యా, ఏం పని నీకు? అది నీ యవనస్తుడు కదా, ఎలా చదవాలి బైబిల్? అమ్మ నేర్పింది ఎప్పుడైనా మీ అమ్మగారు? అసలు బైబిల్ చదవటం అలవాటు ఉందా మనకి? సహవాసం ఉందా ఆయనతోటి? తిండి దగ్గర సహవాసం ఉంది మనకి, మంచం దగ్గర సహవాసం, కంచం దగ్గర సహవాసం ఉంది మనకి. అయితే ఒక సహవాసం లేదు మనకి. బాధాకరమైన విషయం ఏంటంటే దేవునితో ఆయన వైపు చూస్తూ మెడుకుగా ఉంటాం. భాగం ఏంటంటే, అయ్యా నువ్వు రక్షింపబడి ఉంటే సుమా పిలుద్దాం. వినడా? లెట్ హిమ్ గో అవుట్, పోనివ్వండి. కొందరు నిత్య జీవనకు, మరికొందరు నిత్య నరకానికి. నా పిల్లలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభా దయతో ఈ మనుషుడు నా కొడుకు అని అర్థం, కూతురు అని అర్థం. వీళ్ళకి తీర్పుకే తగిన ఒకదేనా అన్న. అక్కడ అన్నీ కలిసి ఉన్నాయంట ఆ రోజున.
24వ అధ్యాయం అనుకుంటా, 25వ అధ్యాయం అనుకుంటా మత్తయి సువార్తలో అన్నీ కలిసి ఉన్నాయి. మేకలు గొర్రెలు కూడా కలిసే ఉన్నాయి. వెళ్ళొద్దమ్మా, వెళ్ళొద్దు. అయితే ఆయన ఏం చేస్తారు, వేరు చేయమన్నాడు. అవునా? ఆయన వారిని వేరుపరచు. ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఆయన పిల్లలేంటి? నో, గొర్రెలు ఆయన పిల్లలు, అనగా విధేయులు ఆయన పిల్లలు. నువ్వు గొర్రెవా మేకవా? మేక గర్వానికి అహంభావానికి గుర్తు, గొర్రె విధేయతకు నమ్మికకు గుర్తు, లోబడటానికి గుర్తుగా ఉంది గొర్రె. వాక్యం దగ్గరికి వెళ్ళి అనుభవం ఉందా మనకి? భార్యాభర్తలుగా మోకరించుదామా? ఇది జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం. ఆయనతో సహవాసం కలిగి ఉందాం. ఒకరితో ఒకరు సహవాసం, మందిరంలో సహవాసం కలిగి ఉందాం. సహవాసంతో సహవాసం కలిగి ఉందాం. నేను ఎన్ని బోధించినా కానీ నా పిల్లల్ని కూర్చోబెట్టలేకపోతే ఎంత బాధాకరమో తెలుసు, ఎంత నష్టమో తెలుసు. ఇప్పుడైనను మనము ఆయనకు అప్పగించుకుందాం. దేవుని రాకడకు దినం కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా ఉందాం. మూడవదిగా చివరిగా 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం, 24-45. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడుకు బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచున్నట్లు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వారి కూర్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. ఒక దినాన్న బడా మంచి నమ్మకమైన దాసురాలను దేవుడు పిలవనే ఉన్నాడు. ఆ దాసుడు ధన్యుడు. ఏ దాసుడు నమ్మకమైన వాడిగా ఉన్నాడు ఆ దాసుడు. అక్కడ ఏమైనా రాయబడని తెలుసా? లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో రండి, 5వ వచనం అనుకుంటా. లూకాసు వార్త. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు అమ్మ నాన్న అది కాదు, పంతొమ్మిదవ అధ్యాయంలో అదేమిటి? నీకు జక్కే విషయం తప్ప ఇంకేమీ కనపట్లేదు మీకు? ఆగు, 16 నుంచి చదువు. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా నీ మీన వలన 10 మీనాలు లభించినట్టు చెప్పగా అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణాల మీద అధికారం వేయుండమని ఇక్కడ కూడా నమ్మకమైన గృహ నిర్వాహకుడికి అప్పగిస్తున్నాడు పని. మనం మత్తయి సువార్తలో చూసినాము, 45లో చూసినాము. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన నమ్మకమైన బుద్ధిమంతుడైన నమ్మకమైన బుద్ధిమంతుడైన దాసుడు. ప్రశ్న మార్కు ఉందా? అవునా? అప్పుడప్పుడు మెసేజ్లో ప్రశ్న మార్కులు ఉంటా ఉంటాయి, మెసేజ్ పెట్టి ప్రశ్న మార్కులు ఉంటా ఉంటాయి. నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్ మార్కులు వేస్తూ ఉంటారు మెసేజ్ పెట్టి కొంతమంది. ఇక్కడ కూడా బైబిల్లో కూడా క్వశ్చన్ మార్క్. నువ్వు ఎలా ఉన్నావు? బుద్ధివంతుడివా? నువ్వు నమ్మకమైన వాడువా? నీ ఇంటి వారి అంటే నీ ఇల్లు, మన ఇల్లు. నీకు భార్య ఉంది, నీకు భర్త ఉన్నాడు, నీకు పిల్లలు ఉన్నారు. నువ్వు దాసుడు, నీ దేవుని దాసుడు. నువ్వు దాసురాలు. మనం దేవుని యొక్క దాసురా అంటారు. దేవుని సేవకుడు అది డిఫరెంట్ థింగ్. అయితే నువ్వు వాళ్ళకి ఆహారం పెడుతున్నావా? బంగారం కొన్నావు, వెండి కొన్నావు, అమ్మో ఎంత మురిసిపోతావో. బట్టలు మిలమలాడిపోతూ ఉంటాయి, మంచివి అన్నీ కావాలి మనకి. కానీ ఆత్మ సంబంధమైన మేలుల కొరకు ఏం చేస్తున్నాం మనం? ఏ దాసుడు మెడుకుగా ఉండునో ఆ దాసుడు అలాగూ నెరుగును, ఆయన కోరిన రీతిగా ఉండాలి. మనం నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలా. మన ఇంటి వారిని పెంచాలా. సంఘస్థుల విషయంలో కూడా మనం బాధ్యత తీసుకునే వ్యక్తులుగా ఉండాలి. కాబట్టి ఒక దినాన్ని ఆయన మెప్పు పొందాలంటే మనం నమ్మకస్తులుగా ఉండాలని లేఖనాలు. మరొక బాట చూసుకుని టైం అయిపోయింది, మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 1 ఆహారం పెట్టాలంట మన ఇంటి వారికి. 9వ అధ్యాయం 16 వచ్చిన 17 వచ్చిన కొరింథీయులకు రాసిన నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరకను. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు
గృహ నిర్వాహకత్వం అంటే దాసుడికి మరొక పేరు గృహ నిర్వాహకుడు అని అర్థం. దాసులకు మరొక పేరు గృహ నిర్వాహకుడు అని అర్థం. నీవునేమో మన ఇంట్లో దాసులము, దేవుని యొక్క దాసులము. మన ఇంటికి మనం గృహ నిర్వాహకులము. ఒకటి, మన ఇంటి వారిని దేవుని దగ్గర తెచ్చుకొచ్చే బాధ్యత. నేను వస్తాను కానివ్వండి మందిరానికి 10 గంటలకు వస్తానండి, వస్తాను కానీ నా ఇష్టం వచ్చిన సమయంలో వస్తానండి, వస్తాను కానీ నేను మాత్రం వాళ్ళలో పాలు పొందిన ఎంతకాలం? నీకు 10th క్లాస్ అయిపోయింది, నీకు ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది, నీకు డిగ్రీ కూడా అయిపోతుంది. మార్పు చేర్పులు 5 వరకు ఏమీ లేదు. ఫోన్ లేదు, ఇంట్లోనే ఫోన్ లేదు మనకి, ల్యాండ్లైన్ లేదు మనకి. ఇప్పుడు ఒకరి జేబులో ఏంటి, ఒకరి పర్సలు ఏంటి, ఇళ్ళన్నీ ఫోన్లే. నీ వల్ల 10 పైసలు ప్రయోజనం లేదు ఇంట్లో. నీకు ఫోన్ కావాలా? ఎందుకు? ఏ ఉద్యోగం చేస్తున్నారు? ఫోన్ కావాలా నీకు? ఏ ఉద్యోగం చేస్తున్నారు మీరు? ఫోన్లు కావాలి, నెట్ బ్యాలెన్స్ వేయించాలి మీకు. అలాంటి బలహీనులు అయిపోయారు ఇక్కడ కూర్చున్నాం మనం. ఎవరు? అమ్మా బాబులు. సిగ్గేంటంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు పెడుతున్నారు. అది ఆన్లైన్ క్లాసులు పెట్టేని మనం వాళ్ళకి ఏం ఇవ్వాలి? ఫోన్ ఇవ్వాలి. ఆ వంకని, ఆన్లైన్ వంకని ఆదాము చెట్టు చాటున, ఆ వంకన చెట్టు వంకన ఏదో రాజకీయం చేశాడు, దేవునికి విరోధంగా జీవించాడు. అలాగనే ఆన్లైన్ పేరుతో పిల్లలు ఈ దినాన అమ్మా బాబుల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు, మోసగిస్తున్నారు. జాగ్రత్త పడదామా? నువ్వేం విషయం ఎదిగావయ్యా, పొడుగు ఎదిగావు, లావు ఎదిగావు, బరువు పెరిగావు. దైవ భయం లేదు మనకి, దైవ భయం లేదు కదా మనకి. అడిగేవాళ్ళు లేరు మనల్ని. దేవుడు లెక్కలో తెస్తాడు ఇవన్నిటిని బట్టి, వీటన్నిటి తీర్పులో తెస్తాడని ఉంది. ఇప్పుడు 10th క్లాస్ 8th క్లాస్ వరకు ఎంత జ్ఞానం తెలిస్తే 20 సంవత్సరాల వాళ్ళకి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఉన్న తెలివితేటలు, ఒకప్పుడు 25 సంవత్సరాల వరకు ఉన్న తెలివితేటలు ఇప్పుడు ఇంకా తక్కువే. 8th 9th వాళ్ళకి వచ్చేసిన తెలివితేటలు. మిమ్మల్ని కూడా లెక్కల్లో తీర్పులో తీసుకొస్తాడు కనుక మనం భయంతో ప్రభువుకు అప్పగించుకుందాం. సువార్త పని చేయాలి. ఒకటి, మన ఇంటి వారి విషయంలో బాధ్యత వహించాలి, ఆహారం పెట్టాలి, మందిరం వారి విషయంలో ఆలోచించాలి. రెండోది, సువార్త కూడా ఇతరులకు చెప్పాలి. నేను ఇంకా ముగిస్తాను. చివరి మాట కనుక చదువుతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన యెడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై. చదువు అదేమ్మా, చదువు. దేవుని నానా విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకుడయుండి. ఎవరు ఎలా ఉండాలి మనం? ఇది మన 3వ అంశం ఏంటంటే గృహ నిర్వాహకుడు లేక దాసుడు అని అర్థం. ఇక్కడ దేవుడు నానా విధమైన ఎన్నో వరాలు ఇచ్చాడు. మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒక్కొక్కడు తయారు చేయడి. 11వ వచనం. చాలండి. మానవం చేసే ఉపచారము ద్వారా, మానవం చేసే ఉపచారము ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఉపచారం అంటే ఏంటండి? పని చేయటమే. నిన్న ఉపచారం చేయటానికి వచ్చారు పిల్లలు, యవనస్తులు వచ్చారు, సహోదరులు కూడా వచ్చారు. నెలలో ఒక ఆదివారమైనా మనం సహవాస భోజనాలు ప్రేమ మీద కలిగి ఉందారని అనుకున్నాం మనం. అని సహోదరులు కొంతమంది పెద్దవాళ్ళు ఇంటి పనులు మానేసి ఇంటికి తాళం వేసి, అయ్యో ఉపచారం చేద్దాం. ఉపచారం అంటే ఏంటండి? మందిరం యొక్క పనులు చేయటమే. గిన్నెలు, ప్లేట్లు, లేకపోతే ఇంకా తొడవటం కూడా చేశారు. బూజులు కూడా దులిపారు వచ్చి మందిరానికి. ఎవరిల్లుది? ఆ అందరి కొరకు నీవు తినే ప్లేట్ ఎవరికి అడగాలండి? నీ తినే ప్లేట్ ఎవరు శుభ్రం చేయాలి? అది కొంచెం ఆలోచించొద్దు మనం. అరే నేను అలాదని వారు నేను ఆవిడ పిలవాలా ఏంటి? అమ్మ నీకే బాధ్యత అప్పగిస్తాను మరోసారి.
ఎప్పుడు ఒకరే కాదు, పిలవాలి మిగిలిన వాళ్ళందరినీ. ముందే చెప్పాలి, డ్యూటీలు వేయాలి నువ్వు. కాబట్టి కొందరు వచ్చారు, అరే వెళ్దాం, నేను కూడా సూపర్వైజ్ చేద్దాం, కనీసం నడుము చేతులను పెట్టుకుందాం. ఒకటి వాళ్ళు వచ్చారు, సహోదరులు వచ్చి, తల్లులు వచ్చి కొంతమంది చేశారు, పిల్లలు వచ్చారు. ఈరోజు మనం కూర్చోడానికి అవన్నీ ఎవరేస్తారండి? శుభ్రం మట్టి కట్టుకుపోయి ఉంటాయి అవి. మొదటి ఆదివారం మనం భోజనాలు కలిగి ఉన్న దేవుని కృపను బట్టి 3వ ఆదివారం కూడా కలిగి ఉంటున్నాం. అట్లా శుభ్రం చేయాలి. ఎవరు? పని మనుషులు పిలవాలా? మనం జీతగాళ్ళు పెట్టుకుందామా? నా పని నేను చేసుకోవద్దు? నా బాత్రూమ్ నేను కడుక్కోవాలి కదా? దేవుని ఇంట్లో అందరూ వాడే బాత్రూమ్ నేను కడగాలి కదా? ఉపచారం అంటే ఏదో పెద్ద వడ్డించడం కాదు, ఫోటో తీయటానికి. ఫోన్లు ఉన్నాయి కదా, బకెట్ పట్టుతాడు, ఫోటోలు తీసేస్తున్నారు ఇప్పుడు వచ్చి. అంతకొరకు కాదు ఉపచారం, అది కాదు. దేవుడు చూస్తున్నాడు అనేది జ్ఞానం, భయంతో మనం ఉపచారం. మనకి ఇవ్వబడిన కృపావరాలు చేపలు ఎవరేస్తారండి? చేపలు ఎవరు తీస్తారండి? మన పిల్లల్ని ఎప్పుడైనా ప్రోత్సాహం, అరే నాన్న 7 అంతా ఉండడు, ఒక కుర్రోడిని పంపిస్తా తల్లి, 7 అంతా ఉంటాడు, ఏయ్ వెళ్ళు మందిరానికి వెళ్ళి పరిచయం చేసిరా, ఉపచారం చేసిరా. యథా రాజా తదా ప్రజ. అమ్మ బాబులు ఎలా ఉంటే పిల్లలు కూడా అలా ఉంటారంట. బాధ్యత కలిగి ఉందాం, కొంచెం నేర్పిద్దాం. ఉపచారం, ఉపకారం చేద్దాం. ఉపచారం అని ఆ మాట అర్థం కాదు, ఉపకారం చేద్దాం. అందరి కొరకు నేను చేద్దాం, నా కొరకు అందరూ చేస్తారు అనే గ్రహింపుతో దేవునిని బట్టి లేఖనాన్ని మాట్లాడుకుంటున్నాం. మనం లేఖనాన్ని బట్టి మాట్లాడుతున్నాం. నానావిధ కృపావరాలు, అనేక వరాలు ఉన్నాయి. పాటలు పాడేవాళ్ళు పాట, వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తారు, చేపలు వేసి చేపలు తింటూ ప్రేమ, లేదా అన్ని వరాలు నీకు వచ్చు. ఏది ఏమైనప్పటికీ దేవుని కొరకు మొదటిగా మనం భయం కలిగి జీవించాలి. రెండవది మెలకువగా ఉండాలి. మూడవది నమ్మకమైన దాసురాండ్రుగా గృహ నిర్వాహకులుగా ఉండాలి. మనం 1 మన ఇల్లు, 2 దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో కూడా ఉపచారం చేసే వ్యక్తులుగా ఉండాలి. అలాగనే జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. మోకరించుదాం. పరలోకంలో